హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమోకి సంబంధించి కూడా మరి హౌస్ మేట్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇప్పుడు మెయిన్ గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ వచ్చారు కనుక ఆయన డాక్టర్ జగదీష్ మణికంఠ అంట. మరి ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా నిఖిల్ మదర్ కంటే యష్మి ఫాదర్ కంటే ఎక్కువ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు. హైలైట్ పాయింట్స్ మెయిన్ ఏదైతే ఆయన గేమ్లో జరుగుతున్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకోవాలని అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారు ఆయన. మరి హైలైట్ పాయింట్స్ అని చెప్పుకుందాం. అట్లాగే యష్మికి కూడా ఇక వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సింపతి ఆవిడకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కాన్వర్జేషన్స్ అని చూస్తే అర్థమవుతుంది. అట్లాగే తేజకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొస్తారు, నో డౌట్. మరి ఎందుకంటే టీఆర్పీ యాంగిల్ లేదు, అంత పెద్ద ఎలివేషన్ ఇచ్చి ఇంత 3 రోజుల నుంచి డ్రామా అంతా క్రియేట్ చేసి ఎంత ఎమోషనల్గా పిండేసి ఇవ్వకపోతే అంత పెద్ద హైప్ వచ్చి ఇప్పుడు రాజమౌళి సినిమాలు చూడండి, ఒక సీన్ హైలైట్ చేయాలంటే ఎలివేషన్ చేయాలంటే దానికి ముందు నుంచి అలా 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 ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగిపోయి ఇక విలన అంత చూడాల్సింది వాళ్ళకి పిడికిలు బిగించి పళ్ళు బిగించి ఎట్లా ఉంటుందో అలా ఒక సీన్ హైప్ రావాలంటే ఆ సిచ్యువేషన్స్ ఆ సీన్స్ కోసం ముందు ఒక 4-5 సీన్స్ క్రియేట్ చేసి 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 ప్రతి సీన్లో కూడా విలన మీద కసి పెరగాలని మాదిరిగా అట్లా అట్లా అంటే ఒక సిచ్యువేషన్ కోసం. అలాగే ఇక్కడ టేస్టీ తేజ్ కూడా ఫ్యామిలీ వీక్ చుట్టూ ప్రతి సీన్లో ప్రతి ఫ్యామిలీ తాలూకు మెంబర్ వచ్చేటప్పుడు కూడా ఎమోషనల్గా పండించి 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 ఆడియన్స్ అందరికీ ఏంటి కొంపదీసి ఎవరే ఏంటి పాప అంత బాధపడుతున్నాడు కదా, అతను కూడా ఇచ్చేయాలి కదా, ఇచ్చేస్తే బాగుంటుంది కదా, సరే ఆయన రిలీఫ్ అయిపోతుంది కదా పాప, ఎందుకు అంత మదర్ సెంటిమెంట్ కోసం బాధ పెట్టడం అనే మాదిరిగా ఫుల్ హైప్ క్రియేట్ అయ్యాక ఫైనల్గా అతనికి కూడా అవకాశం ఇస్తారు. కాకపోతే దానికోసం ఆ ట్విస్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని అయితే డిసైడ్ అయితే చేస్తున్నారు. దీనివల్ల కూడా తేజకి మంచిదో పాజిటివ్ అయితే వస్తుంది. అయితే ఇక వీళ్ళ బ్రదర్ వచ్చారు కదా లైవ్లో, మొత్తం ఇంతవరకు జరిగింది చెప్పేసాడు, ఇక జరగబోయేది చెప్పేసాడు, ఏ పొరపాట్లు జరగకూడదు, ఎక్కడ హైలైట్ వచ్చిందని కూడా ఎలా అంటే క్రిస్టల్ క్లియర్గా ఓపెన్ బుక్ లాగా చెప్పేశారు అనమాట ఆయన. మరి ఏం చెప్పారంటే అయితే ఆయన హౌస్లోకి వచ్చే ముందు నేను ఇంతకు ముందు వీడియో అప్లోడ్ చేశాను కదా, అట్లాగే ఆ సీతాఫలం పెట్టి మెడికల్ రూమ్లోకి పంపిస్తే ఆ యష్మి వచ్చి తీసుకొస్తే వీళ్ళందరూ నమ్మరు, ఎందుకు ఒకళ్ళు పెట్టారు, ఎవరు వస్తారు ఏంటి అంటే గౌతమ్ తాలూకా సీతాఫలం అనగానే అర్థమైపోయి ఎవరో వచ్చి ఉంటారు వాళ్ళ తాలూకాలు ఎవరు ఏంటని. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఆయన రాగానే అటు ఇటు చూసాక ఆ బెడ్ షీట్ వీళ్ళ సర్దుకుండా అలా ఇలా చెబుతుంటే టేస్ట్ తీసి ఇక్కడ కూడా సెటైర్ వేసాడు. ఈయన కూడా మా మెగా చీఫ్లా తయారయ్యాడని చెప్పి ప్రేరణ విషయంలో కౌంటర్ అయితే వేసాడు ఇక్కడ సెటైరికల్గా. అట్లాగే ఆయన కూడా వస్తాను ఫస్ట్ ఆ ప్రేరణకి కంగ్రాట్స్ అని మెగా చీఫ్ చెప్పడం. అలాగే ఎవరెవరికి ఏం చెప్పాడంటే కామెడీ చాలా బాగుంది అవినేష్ అని చెప్పి, టేస్ట్ తేజ నీ గేమ్ కూడా సూపర్గా ఉందని, అలాగే నిఖిల్ ఫిజికల్గా సూపర్గా ఆడతాను, అయితే ఫేస్ జాగ్రత్త, ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ అన్నాడు కదా, ముఖాలు గిక్కాలు పచ్చడైతే ఎట్లా తలగిల్ల పగిలితే ఎట్లా అన్నాడుగా, అందుకు ఫేస్ జాగ్రత్త అని ఆయనకు కూడా గేమ్ అయితే సూపర్గా ఆడుతున్నాడు ఆయనకి చెప్పాడు. అట్లాగే నబీల్కి ఏమో షేర్ ఆడతానో బాగా ఆడుతాను, నబీల్ కూడా ఒక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆయన నామినేషన్లోకి రావాలి అని, ఎందుకంటే ఈ సీజన్లో తక్కువ టైమ్స్ వచ్చాడు, నామినేషన్లో వచ్చిన వాళ్ళకి మైలేజ్ ఉంటుంది, దానికోసం అని చెప్పి నామినేషన్లు కూడా ప్రతివారం వస్తుంటేనే బాగుంటుంది ఆయనకు కూడా చెప్పారు. అట్లాగే పృథ్వీరాజ్ మీ గడ్డని కూడా బయట ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నారు, ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు కదా ఆత్రం ఆపుకోలేక మా గురించి కనీసం ఒక్క మాటనే చెప్పండి, అందరూ బాగా ఆడుతున్నారు అందరూ ఆడుతున్నారు కాకుండా ఏదో ఒకటి కనీసం ఇవ్వండి అంటే ఆయన కూడా ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు. అట్లాగే యష్మి ఇక్కడ అంతకుముందు చెప్పిందంట గౌతమ్ మీ డాడీకి సీతాఫలాలు పంపించమని చెప్పు అని చెప్పాను, అందువల్ల వాడు చెప్పాడు కూడా పంపినట్టు ఉందని, అంటే ఆల్రెడీ ఇన్పుట్స్ అందడంతో వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి గౌతమ్ గేమ్ని మెచ్చుకోవడం, అలాగే ఈవిడ బ్యాడ్ ఇంప్రెషన్ పోతుంది, గ్రూప్ గేమ్ వద్దు ఇండివిజువల్గా ఆడుకొని చెప్పడంతో వైబ్ అయితే మారుతూ ఉంది, గేమ్లో హౌస్లో గేమ్ చేంజ్ అవుతుంది. అలాగే ముందు ముందు కూడా ఇంకా మరింత అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆవిడ గౌతమ్ పట్ల అంతా వచ్చి చెప్పడం ఆ వైబ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయండి. సో సహజం ఆటలో ఒక స్వాగ్లో ఒక ఆవేశంలో ఒక ఎమోషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. మిస్టేక్స్ చెప్పేటప్పుడు అర్థం చేసుకునేవారు నిజమైన తెలివైన ఆటగాళ్ళు, అది అర్థం చేసుకున్నకి ఎవరైనా చెప్పిన ఇంకా అర్థం కాదు. సరే ఇంకా ఆయన కూడా ఇక నేను సీతాఫలం అయితే తిన్నాను గౌతమ్ కూడా చెబుతాడు, ఎందుకంటే నేను కామెడీకి చేస్తే అది చాలా సీరియస్ అయిపోయింది, ఇంకా నేనైతే తిన్న హౌస్లో అని కూడా. అంటే ఇక్కడ ప్రేరణ వచ్చి ఆ సీతాఫలం ఎలా తినాలరా నబీల్ అని అడిగితే తేజ ఇక్కడ కౌంటర్ వేస్తాడు, సీతాఫలం ఎలా తినాలో కూడా నీకు తెలియదు, దీనికోసం మళ్ళీ నామినేషన్ కూడా వేస్తావా, దానికోసం ఇంత గొడవలు పెట్టి ఎంత పంచాయతీ ఎంత రచ్చ ఈ పనిష్మెంట్ ఎంత చేస్తావని లెక్క ఆయన వేస్తే నేను సీతాఫలం కోసం నామినేట్ చేయలేదంటే, సీతాఫలం కోసం చేయకపోయినా సీతాఫలం చుట్టూ ఆ బ్యాగేజ్ పేరుకుపోయి అండర్ కరెంట్గా మరీ సీతాఫలం కోసం నామినేషన్ చేస్తే బాగోదు, నవ్వుతారు పప్పు కోసం అప్పుడు గతంలో చేసినట్టుగా, అట్లా కాదున లేక బ్యాగేజ్ ఆ ఫైర్ ఆ ఫ్రస్ట్రేషన్ లోపల పెట్టుకుని దాని చుట్టూ ఇంకేవో చెప్పుకొచ్చింది, టీములో పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇంకా బాగా ఆడలేదు, సపోర్టు వచ్చినా సరే నీ కోసం ఆడుతాను అంటే రకరకాల కారణాలు అయితే చెప్పుకొచ్చింది, కానీ ఆవిడికి తెలుసు అండర్ కరెంట్గా అదే ఉందని. సో తేజ కూడా కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఇంకోటి ఏంటంటే
అడుగుతారు ఏంటి సీజన్ ఎట్లా ఉంది అంటే విష్ణుప్రియ ఇక్కడ సెటైర్ వేస్తుంది సీతాఫల సీజన్ సూపర్ హిట్ అని చెప్పేసి. అయితే యష్మి కోసం అడిగితే వాళ్ళ డాడీ చెప్పారు కదా పర్ఫెక్ట్గా చెప్పారు. ఆయన కూడా కొద్దిగా బ్యాడ్ అవుతుందమ్మా చూసుకో ఇంప్రెషన్ వస్తుంది లెక్క. సో ఆయన గురించి అట్లాగే సరే గౌతమ్ తర్వాత మీకు ఎవరు నచ్చిందా అంటే నబీలు ప్రేరణ నచ్చారు, తర్వాత అందరూ నచ్చారని చెప్పి. అలాగే రోహిణికేమో ఆ కోవే సరళలాగా బాగుందని చెప్పి ఆవిడ అంటది మరి మా గురించి ఏమైనా ఆలోచించారా గౌతమ్ కోసం అని అడిగంటే మరి గౌతమ్కి ఇష్టమైతే మాకు ఇష్టమే అంటే ఓహో అవునా క్లారిటీ ఇచ్చారనమాట అనేసి ఆవిడ కూడా. అలాగే విష్ణుప్రియ గేమ్ ఎట్లా ఉందంటే వీకెండ్ బాగుంది, వీక్ అంతా కూడా అట్లాగే ఉంటే బాగుంటుంది లెక్క. మరి మీ గౌతమ్ ఎట్లాగా ఆడుతున్నాడు అంటే మా తమ్ముడు ఎరగదేస్తున్నాడు. గౌతమ్ సైకాలజీ డాక్టర్ అంటే యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా సైకాలజీ అబ్జర్వ్ చేసుకుంటే ఎవరి మైండ్లో ఏం తిరుగుతుందో రన్ అవుతుందో అర్థం చేసుకుని బాగా ఆడుతున్నాడు లెక్క క్లియర్గా చెప్పిందనమాట, క్లియర్గా చెప్పారనమాట. అట్లాగే ఆయన వాయిస్ వినేసరికి వాళ్ళ ఇంట్లో డాగ్ అనుకుంటా ఏదో పేరు చెప్పారు, అది కూడా అరుస్తూ ఉంటుంది వచ్చేస్తుంది డల్ అయ్యిందని చెప్పి. అయితే పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఏమి ఇచ్చాడంటే బయటకు అక్కడ కూర్చోబెట్టి కూడా ఖాళీగా ఉండొద్దు. అంటే నువ్వు ఆటలో ఉన్న టాస్క్లో ఆడినా ఆడకపోయినా పక్కన ఉన్నా నేను టాస్క్లో లేను కదా నేను ఆడాల్సిన అవసరం లేదన్నట్టుగా. ఈ మధ్యన మీరు గమనిస్తే గౌతమ్ టాస్క్లో అవుట్ అయిపోయినా ఇక వాళ్ళు ఆడుకుంటారు నాకేంటంటే దూరంగా ఉంటాడు. అట్లా కాకుండా ఫౌల్ గేమ్ ఆడుతున్నారా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా ఎవరు ఎట్లా ఆడుతున్నారు అంటే గమనించి హైలైట్ చేయి ఒక స్టాండ్ తీసుకో. ఎగ్జాక్ట్గా నేను మొన్న ఒక రోహిణి విషయంలో కూడా ఇదే చెప్పా. అటో ఇటో స్టాండ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మోటల్ టాస్క్లు వేసేటప్పుడు అయితే ప్రేరణకు పూర్తిగా సపోర్ట్ లేకపోతే రోహిణికి అన్నట్టు కాకుండా అటుగా కిడ్డికి ఒక స్టాండ్ తీసుకోలే. అట్లాంటివి ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే బెటర్ అన్న మాదిరిగా. అలాగే ఈయన కూడా అదే చెప్పాడు ఫౌల్ గేమ్ ఎవరైనా ఆడుతున్నారా గ్రూప్ గేమ్ ఆడుతున్నారా గమనించుకొని ఒక ఒపీనియన్ ఇదైతే షేర్ చేసుకో అని. అలాగే మన నామినేషన్ ఎట్లా అంటే అన్ని బాగానే ఉన్నాయి. మెయిన్ ఆ బురద పోసే టాస్క్ నామినేషన్ కూడా హైలైట్ అయిందంటే ఎగ్జాక్ట్గా అది కూడా మంచిగా పేలింది, అది హైలైట్ అయిపోయింది ఆయన స్వాగ్తో మాట్లాడడం. సో అది కూడా చెప్పారు మంచి స్వాగ్తో కూడిన అగ్రెషన్ ఉంది ఓకే అది ఉండాలి, కాకపోతే కొద్దిగా కంట్రోల్ ఉండే స్వాగ్తో ఉండేటట్టుగా ఆడు, కొద్దిగా డోస్ కూడా పెంచమన్నారు స్వాగ్ డోస్ కూడా పెంచు అని. అట్లాగే టాస్క్లు గెలవకపోయినా పర్వాలేదు అని అనుకోకు, నేను ఖచ్చితంగా గెలవాలి అన్నట్టు కాడు 100% ఆడుతూనే అట్ ది సేమ్ టైం మళ్ళీ ఫౌల్ గేమ్ ఆడి చేయాలి గెలిచేయాలని ఎట్లా కూడా పెట్టుకోక నీ ప్రయత్నం మాత్రం చేయి ఖచ్చితంగా ఆడాలి గెలవాలని అని చెబితే మళ్ళీ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పారు. అలాగని ఇమ్యూనిటీ వస్తుంది మెగా చీఫ్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ అవద్దు, మనకి నామినేషన్లోనే ఉండాలి 100% బాగా ఆడాలి, టాస్కుల్లో ఫౌల్ అయితే ఆడకూడదు అని చెప్పి మళ్ళీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తే మిగతా హౌస్ మేట్స్ గురించి కూడా ఇప్పుడు ఇన్పుట్స్ పొందుతున్నాయి కనుక మరి మంచిగా మాట్లాడతారు ట్రై చేస్తారు. అది కూడా గేమే, మంచిగా మాట్లాడినంత మాత్రాన గేమ్ను వదిలేక మన దోస్తులు అన్నట్టు అయిపోక అంటే ఆయన కూడా అంటాడు గౌతమ్ నేను కూడా రిలీజ్ అయ్యాక సోలో గేమ్ ఆడుతున్నాను అంటే అయ్యాస్ అలాగే సోలో గేమ్ ఆడు, ఫౌల్ ఎవరైనా ఫౌల్ ఆడితే నువ్వు హైలైట్ చేయి నోటీస్ చేయదాన్ని అని చెప్పారు. మరి అమ్మ నాన్న వస్తారు అనుకుంటే వాళ్ళు అనుకున్నారు బట్ నాన్నేమో ఫైనల్కి వస్తాడు కప్పు లేపితే చూడాలని అంటే గౌతమ్ కళలోకి మెరుపు వచ్చింది. నిజంగా కప్పు లేపే స్థాయికి వచ్చిందా ఎవడో వారం అవుట్ అయిపోయినా అన్నారు కదా అంటే కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది బాగా. ఆయన క్లియర్గా చెప్పాడు కప్పు లేపితే చూడాలన్నది అప్పుడు వస్తారు. మెయిన్ ఏంటంటే నీలో తెగింపు నచ్చింది. ఎస్ ఆయన ఆల్రెడీ అవుట్ అయిపోయిన అన్నారు, ఆడియన్స్ దయా దాక్షిణ్యాలు లేవన్నారు. సో అలాంటప్పుడు ఏంటి మనకంటే వెళ్ళిపోవడం వల్ల ఉన్నారంటే ఇప్పుడు తెగింపు వస్తుంది ఆటోమేటిక్గా. మన టేస్ట్ తేజకి అదే తెగింపు వచ్చింది కదా. నేను మార్నింగ్ ఎప్పుడు రివ్యూలు ఇదే చెప్పే కదా, టేస్ట్ తేజకి ఏంటి చీఫ్ కంటెండర్ లేదన్నారు, ఫ్యామిలీ వీక్ రాదన్నారు, ఇంక దేనికోసం ఉండాలి ఇక్కడ, దేనికోసం ఆడాలి ఇక్కడ, డూ ఆర్ డై అన్నట్టుగా నామినేషన్లో అదరగొట్టేశాడు, చించి ఆరేస్తాడు. అలాగా తెగింపుతో ఆడాలి. అందుకే నేను ఎప్పుడు అంట అయితే హిట్ లేదా ఫట్ట అట్టగా ఉండాలి తప్ప సేఫ్ గేమ్ పనికిరాదని చెబుతా. ఇప్పుడు గౌతమ్ కృష్ణకి అదే వర్కౌట్ అవుతుంది, ఆ టేస్ట్ తేజకి అదే వర్కౌట్ అవుతుంది ఈ వారం. సో ఆయన కూడా అదే చెప్పారు నీకు ఆ తెగింపు నచ్చింది బాగా ఆడుతున్నావు, సో మాకైతే నమ్మకం ఉంది నువ్వు కప్పు లేపుతావు ఫైనల్లో అని చెప్పడంతో పైగా ఇంకొక వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏమంటే ఎంతవరకు ఒక లెక్క గేమ్ ఇక నుంచి అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఇన్పుట్స్ అంతేనే కనుక నువ్వు మాత్రం ఎవరితో డీల్స్ పెట్టుకోక ఇంతవరకు ఎందుకు గేమ్ చేంజ్ అవుద్ది అంటే ఇంతవరకు నేను తక్కువ అంచనా సరే ఎగ్జాక్ట్గా నేను నిన్న ఈవినింగ్ అనుకుంటా ఆ బీచ్లో రివ్యూ చేసేటప్పుడు కూడా చెబితే అడిగారు కదా చాలా మంది కామెంట్ ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మీద ఆయన చెప్పాడు అతను చాలా తక్కువ అంచనా వేశారు. తక్కువ అంచనా వేసి అంటే ఏడో వారు ఆడియన్స్ ఓట్ల పరంగా అవుట్ అన్నారు కదా, సో అంటే గేమ్ బాగలేదనమాట అలా మనసులో పెట్టుకున్న స్ట్రాటజీల పరంగా ఒకవేళ టార్గెట్ చేసినట్టుగా ఎక్కువగా ఇతని మీద ఫోకస్ పెట్టడంతో 4 వారాలు నలుగురు కలిపి 7వ వారం నుంచి 11వ వారానికి 4 గంటల ఓటింగ్ పెంచారు. 8 నుంచి 16, 16 నుంచి 24, 24 నుంచి 32. సో ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజ్ అవుద్ది అనేది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే మరి ఇన్పుట్స్ ఇంత అందినాక గ్రూప్ గేమ్ ఆడద్దు ఎందుకు. మన టేస్ట్ తేజ గౌతమ్ కృష్ణ చెప్పింది ఏంటి, మీది గ్రూపిజమా ఫేవరెటిజమా గ్రూప్ గేమ్ ఆడేస్తారా ముగ్గురు అని అడిగారు. నిలదీస్తే మాదెట్ట గ్రూప్ గేమ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు యష్మి ఫాదరు నిఖిల్ మదరు వాళ్ళు కూడా అదే చెప్పిన తర్వాత ఇంకేమనుకుంటారో అర్థమైంది, వాళ్ళకి క్లారిటీ వచ్చేసిందా. ఆడియన్స్కి ఏదైతే గ్రూపిజం నచ్చదో అదే మనకు ఫసక్ అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వాళ్ళు గేమ్ చేంజ్ చేస్తారు. ఇన్పుట్స్ అందుకున్నాక ఎవరైనా సహజం, అది తప్పు జరుగుతుందని తెలియకపోతే ఓకే ఆ ఫ్లోలో వెళ్ళిపోవచ్చు.
అయితే మార్చుతారు గనక మరి వాళ్ళ గేమ్ మారిందని చెప్పి నువ్వు మాత్రం మళ్ళీ ఏదేదో అనుకుని వెళ్ళిపోకరా బాబు అని లెక్క క్లారిటీ ఇచ్చాడు. డిఫెండ్ చేసుకో, నువ్వు లోలో ఉన్నప్పుడు ఆ తెగింపు కూడా నచ్చింది. ఇక ఉన్నది టైం కూడా తక్కువే కనుక డీల్స్ పెట్టుకోకుండా ఇచ్చి పడేసి అని ఆ ఫ్రెండ్‌షిప్ కూడా అంత అవసరం లేదు. బయటికెళ్ళాక మీ ఫ్రెండ్‌షిప్ చూసుకోవచ్చు అని లెక్క. అలాగే హైలైట్ పాయింట్ ఏం చెప్పారంటే మనం చూడండి, యష్మి సూట్ కేస్ నేను గౌతమ్‌కి ఇస్తా, నా బ్యాగేజ్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఆ భారం అంతా దించుకోవాలి. అప్పుడు అన్యాయం చేశాను. 1 పాయింట్ ఇచ్చి రేస్‌లోంచి తీసేసాను. నా వల్ల అనేసి కూడా అన్నారు కదా! ఫ్లిప్‌లో వస్తాననేసి కూడా అంటున్నారు. సో నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉందని సూట్ కేస్ ఇవ్వగానే గౌతమ్ కృష్ణ ఏం చేశాడు, వెంటనే ఆ బయట పజిల్స్ టాస్క్‌లు అట్లా కాదు యష్మి, ఇట్లా యష్మి, ఇలా తీయాలి, అలా తీయాలి. ఏమంటారు దాన్ని, ఎగేసుకుంటూ ఎళ్ళాడు. పొరపేసుకుంటూ ఎళ్తే అప్పుడు బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. గౌతమ్ నీకు అక్కడ ఏం పని? కాదు మీకేమైనా పని ఉంటే చెప్పండి అంటే, సారీ బిగ్ బాస్ అని పక్కకొచ్చాడు. సో అంతవరకు సూట్ కేస్ ఇచ్చామని చెప్పిన పృథ్వీ కూడా అప్పుడు ఇన్వాల్వ్ అవ్వల. నబీల్ ఇన్వాల్వ్ అవ్వల. నిఖిల్ ఇన్వాల్వ్ అవ్వల. ప్రేరణ అందరూ దూరం నుంచి చూస్తున్నారు ఎలాగాడతారు ఆడుకోండి. బట్ ఇతను మాత్రం అంతకంటే నేను ఎక్కువ, నాకే ఎక్కువ దోస్తానా అని మాదిరిగా వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అయిపోతుంటే ఇలాంటివే తగ్గించుకోవాలి. లేకపోతే బిస్కెట్ అయిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదని చెప్పారు కదా! ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌లో వాళ్ళ బ్రదర్ కూడా ఇప్పుడు అదే చెప్పారు. సూట్ కేస్ ఇస్తానుగా నిలిపి హెల్ప్ చేసేందుకు అవసరమా? ఎవరి గేమ్ అలా ఆడుతున్నారు. ఎవరి ఫ్రెండ్‌షిప్ ఆళ్ళది. ఆ ఫ్రెండ్‌షిప్‌లు ఏం పెట్టుకోక మరింత స్వాగ్‌తో డోస్ పెంచుకుంటూ నీ ఆటను వాడుకుంటే, అలాగే ఏ వచ్చి బీపీ అవ్వాలి ఎలాంటివి కూడా అక్కర్లేదురా బాబు. ఈ ట్రయాంగిల్, రెక్టాంగిల్ అవసరంలే. సోలోగా ఆడుకుంటే ఆయన కూడా అర్థమైంది గౌతమ్ కూడా. అందుకే నేను గతంలో కూడా చెప్పా కదా! ఒకసారి రివ్యూ చేసుకున్నాడు. ఏంటి ఎక్కడ బ్యాడ్ అవుతుందని లెక్క ఆట మార్చుకున్నాడు అప్పటి నుంచే. ఈ ట్రాక్‌లు, ఫ్లర్ట్‌లు, ఈ క్యూట్ ఉన్నావు, అది ఉన్నా, ఇది ఉన్నావు అన్నీ మానేసుకొని ఆడుతున్నాడు గనుక ఇప్పుడు ఏం చెప్తానంటే నాకు కూడా సిక్స్త్ సెన్స్ అనేది అర్థమైతుంది, పనిచేస్తుంది. అలాగే నామినేషన్‌లప్పుడు కూడా నాకు గట్స్ తెలుస్తున్నాయి. అంటే కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది కదా! మనం చెబుతున్నది నిజంగా వాలిడ్ పాయింటా? లేకపోతే ఏదో సోది రీజనా అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మంచి పాయింట్‌లో పట్టుకున్నామా లేదా అనేది. కొంత డిఫెండ్ చేసుకున్న మందే హైలైట్ పాయింట్ అన్నా ఆ హార్ట్‌లోంచి వచ్చేది ఆ వైబ్రేషన్ తెలిసిపోద్ది. నిజంగా ఇది వాలిడా? కాదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ పృథ్వీ మొన్న ఏంటి, అవినాష్ కోసం ఫుడ్ లేట్ అయ్యిందని చెప్పి, లేదా నువ్వు సంచాలకుడిగా ఉండేటప్పుడు ఇసుక మూట నా మీద పడింది కాబట్టి నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావంటే, అదేంటి అంత సిల్లీ రీజన్ యాక్సెప్ట్ చేస్తారని చెయ్యరు నాకు తెలుసు. కానీ చెప్పాలి కదా! కావాలని. అదే వాలిడ్ పాయింట్ చెబితే అతనికి తెలుస్తది దమ్మున్న పాయింట్ అని. కాదు సోది పాయింట్ అనే తెలుస్తది. అట్లా ఈయన కూడా గట్స్ అయితే నాకు తెలుస్తా ఉంది. నా సిక్స్త్ సెన్స్ కూడా తెలుస్తా ఉందని మొత్తానికి ఆ యష్మి ఫాదర్ కంటే నిఖిల్ మదర్ కంటే ఎక్కువ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడని నాకు అర్థమైతుంది. ఇంకా ఎపిసోడ్‌లో కూడా ఇంకా మరింత ఎడిట్ చేసినవి కూడా చూపిస్తారు గనుక అది చూసాక న్యూస్ బౌల్ వెంటనే వీడియో అప్‌లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. అట్లాగే మరి యష్మి కూడా ఎందుకు దూరం ఉంటుందంటే, యష్మి మరి కాస్త దగ్గరగా ఉండే ప్రయత్నమే చేస్తుంది. మరి ఒకసారి అంటే ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ సెటైర్ కూడా వేశారు. ఆమె ఆళ్ళ బ్రదరు అతను బయటకొచ్చేసరికి గౌతమ్ అన్నీ అడిగావా? తెలుసుకున్నావా? డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నావా అన్నట్టుగా అడిగితే వెంటనే అవినాష్ ఏంటి అప్పుడే మీరు చుట్టాలయిపోయారా? అని యష్మికి సెటైరేస్తే రోహిణి కూడా అంటది, ఏంటి ఒక్క సీతాఫలంకే అని లెక్క. అయితే తప్పు లేదు. ఆవిడకి ఒక స్వాగ్‌లో, ఒక ఎమోషన్‌లో, ఒక ఫ్రెండ్స్ అనే బాండింగ్‌తో వెళ్ళిపోయింది. తప్పు తెలుసుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు చెప్పాక, నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పాక ఇంకా ఎందుకు మార్చుకోలేదు? మార్చుకుంటుంది. మార్చుకుంటే మంచిదే గదా! అలాగే ఇంకోటేంటంటే యష్మికి ఆల్రెడీ సింపతి కూడా వర్కౌట్ కావచ్చు. ఎందుకంటే నిఖిల్, పృథ్వీ వీళ్ళు కూడా ఇప్పటికిప్పుడు దూరం పెడతన్నారు. నిన్నటికైతే బాగా వచ్చింది. ఇవాళ కొద్దిగా కాసేపు మాట్లాడినా ఇంకా గ్యాప్ అయితే వస్తది. ఇప్పుడు వాళ్ళ ఫీడ్‌బ్యాక్, వీళ్ళ ఫీడ్‌బ్యాక్ అంతా ఏంటి, గ్రూప్ గేమ్ వద్దు ఇండివిడ్యుయల్‌గా ఆడండి అని ట్రై చేయండి. అట్లా చెప్పారు గనుక ఆ ఇండివిడ్యుయల్‌గానే ట్రై చేస్తది. చేసేటప్పుడు మంచిదే. ఫస్ట్‌లో ఆవిడ అరే మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉంది, బాగా ఆడుతది. కాకపోతే ఈ ఫ్రెండ్‌షిప్ అనే మైకం పొరలు కమ్మేసినట్టు కమ్మేస్తా ఉంటారు. అందుకే అన్‌ఫెయిర్ సంచాలకు, అన్‌ఫెయిర్ డెసిషన్స్ అన్ని తీసుకుంటదని వచ్చింది కదా! ఇక వాళ్ళ నాన్నగారు క్లియర్‌గా చెప్పారు గనుక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది వద్దన్నారు గనుక ఆవిడ కూడా ఇండివిడ్యుయల్‌గా ఆడుకుంటే మంచిది. సో, మరి మీకేమనిపించింది? లైవ్ చూసేవాళ్ళు మీ ఒపీనియన్ అయితే మెసేజ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నేను మర్చిపోతున్నా సార్ ఫస్ట్ మీకేంటంటే ఈ సెల్ఫ్ ప్రమోషన్‌లు అక్కర్లేకుండా డైరెక్ట్ మ్యాటర్‌లోకి వచ్చేద్దామనే క్రమంలో మర్చిపోతుంటా. ఆ లైక్ మాత్రం ఫస్ట్ లైక్ చేసి వీడియో అయితే చూడండి. ఎపిసోడ్ రివ్యూ మాత్రం న్యూస్ బోలె వెంటనే అప్‌లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకండి. థాంక్ యూ.